న్యాయము కోరుతున్న న్యాయాధిపతి. ఎవరండి న్యాయాధిపతి? ఎవరు న్యాయానికి అధిపతి? ఎవరి అధీనంలో న్యాయం ఉంటుంది? ఎవరు న్యాయవంతుడు? ఎవరు పక్షపాతం లేకుండా తీర్పులు తీర్చేవారు? మనుషుల ఎడల న్యాయం జరిగించేవారు ఎవరు అంటే ఒక్క దేవుడు తప్పండి ఈ భూమి మీద ఏ మనుషుల దగ్గర న్యాయం అనేది మనకి కనపడదు. ఏ వ్యక్తిని మనం ఈరోజు కదిల్చిన వాళ్ళ జీవితాన్ని మనం వింటున్నప్పుడు అండి, మీరు జాగ్రత్తగా వినండి. ఎవరిని కదిల్చినా, ఇక్కడ కూర్చున్న మీలో ఎవరిని కదిల్చినా మీ జీవితం ఏంటండి చెప్పండి అనేసరికి మీరు మీ చిన్ననాటి నుండి పడిన కష్టాలన్నీ చెప్పుకుంటూ వస్తారు. మధ్యలో మీకు ఎవరో ఒకరు అన్యాయం చేస్తూ ఉంటారు. నా జీవితంలో నాకు ఎవ్వరు అన్యాయం చేయలేదు అన్నవాళ్ళు చేయలేకపోయింది ఒక్కరైనా ఉన్నారా? మీ వెనక్కి వెళ్ళిపోతే మీకు అన్యాయం చేసిన వాళ్ళు కొల్లలుగా మీకు కనబడతారు. అంటే మనిషి అనేవాడు సహజంగా వాడికి ఉన్న స్వభావం ఏంటంటే ఎప్పుడు కూడా న్యాయం తప్పుతాడు, అన్యాయం అనేది జరిగిస్తాడు. ఈ వ్యక్తిలో నన్ను న్యాయం ఉందండి అని చూడడానికి మనం కొలత వేస్తేనండి ఏదో ఒక మూల ఎక్కడో ఒక చోట అన్యాయము, పక్షపాతం అనేది కొట్టొచ్చినట్టుగా మనిషిలో కనపడుతుంది. మీకు తెలియదు కాదు, ఈ మధ్యకాలంలో చాలామంది కోర్టులకు వెళ్ళిపోతున్నారు భార్యలు. ఎందుకమ్మా కోర్టుకు వచ్చావంటే ఆవిడంటుంది, నా భర్త నాకు అన్యాయం చేశాడు. నేను ఇంట్లో ఉండగా మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, లేదా నన్ను ఇంట్లో పెట్టుకొని నా ఆస్తిని మరొకరికి ఇచ్చేశాడు. ఇదిగో నా భర్త నాకు అన్యాయం చేశాడు. చాలామంది భర్తలు కోర్టుకు వెళ్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే నా భార్య నాకు అన్యాయం చేసింది. అలాగని ఎవడు ప్రభుత్వంలో హోదాలో ఉన్న అధికారులు ఏమైనా బాగున్నారంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. ఎందుకంటే కింద చేయి తడపందే పైన ఏ పని అవ్వదు. గవర్నమెంట్ జీతం ఇచ్చి పెట్టింది అతన్ని, కానీ మనం లంచం ఇస్తేనే తప్ప మనకి ఏ పని చేయడు. అది కూడా ఏంటి చెప్పండి? అన్యాయం. ఇకపోతే గెలిచిన రాజకీయ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, వాళ్ళు ఎలక్షన్ ముందు కనబడతారు అంతే, తర్వాత ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు. అంతే కదండి. ఎలక్షన్కి ముందు మాత్రం మీ ఊరు చుట్టూ తిరుగుతాడు దండాలు పెట్టుకుంటూ, అమ్మా మీరే నాకు దేవుళ్ళు, మీరు రోడ్లు వేస్తే ఎదుగు మీకు రోడ్లు వేస్తాను, నీళ్ళు ఇస్తాను, అదంటాడు ఇదంటాడు, నోటుకొచ్చిన వాగ్దానాలన్నీ ఇచ్చేస్తాడు. అవన్నీ నమ్మి అమాయకులం కదా మనం ఓట్లు గుద్దేస్తాం. గుద్దేయంగానే ఎమ్మెల్యే అయిపోయాడు, ఇద్దరు గణమేనలు నెట్టుకుంటాడు. అసలు మనం కలుద్దామని వెళ్ళినా సరే సార్ ఇంట్లో లేడు, ఇంట్లోనే ఉంటాడు ఉత్తిదే, సార్ లేడు. అంతానండి. ఏ వ్యవస్థను మీరు చూడండి, ఈరోజు ప్రతి వ్యవస్థలోనూ మనకి ఏం కనపడుతుంది చెప్పండి? అన్యాయం. నిజానికండి ఎమ్మెల్యే అనేసరికి ఆ నియోజకవర్గానికి తండ్రి, అందుబాటులో ఉండాలి, సమస్యలు చూడాలి, కానీ ఉంటాడా? గెలిచింది ఇక్కడ, ఉండేది హైదరాబాద్లోనో ఢిల్లీలోనో ఉంటాడు. ఎవరికి దొరకడు, ఏ పని అవ్వదు. మన మీద అధికారులు, మన మీద పెత్తందారులు. అంటే ఏ వ్యవస్థను మీరు చూడండి మనకు అన్యాయం కనపడుతుందండి. ఇంకా కాస్త ముందుకెళ్ళి న్యాయం దొరికే ఒకే ఒక చోటు అని మనం ఇదేం అనుకుంటాం చెప్పండి? కోర్టులు కదా. ఆ కోర్టుల్లో నిజంగా అంతా న్యాయమే జరుగుతుందా? మీకు తెలియదు కదా, ఒక స్లోగన్ ఉంది. ఏంటా స్లోగన్ అంటే డబ్బు ఉన్నవాడికి చట్టం చుట్టమట. తెలుసుగా మీకు? డబ్బులుంటే చట్టం ఏమవుతుంది? చుట్టం అవుతుంది. దొంగ రాజలా బయటకు వచ్చేస్తాడు. ఏ డబ్బులు లేవనుకోండి, అమాయకుడిని పట్టుకెళ్ళి అక్కడ నేరస్తుని చేసేస్తారు అబద్ధ సాక్ష్యాలు పెట్టి. అంటే న్యాయ వ్యవస్థలోనే ఈరోజు మనకి ఏం దొరకటం లేదంటే న్యాయం దొరకని పరిస్థితి. ఒక కేసు మీకు జ్ఞాపకం చేస్తాను, మీ అందరికీ తెలుసు. కర్ణాటకలో బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి అని ఒక బీజేపీ నాయకుడు ఉంటాడండి. అతని వ్యాపారం ఏంటంటే గనులు తవ్వుకోవటం. భూమిలో ఐరన్ ఓర్స్ గనులు ఉంటాయి, ఆ గనులు తవ్వుకునే కాంట్రాక్ట్ పనులు చేస్తాడు. గవర్నమెంట్ దగ్గర ఒక కొండ కొనేవాడండి. అంటే గవర్నమెంట్ దగ్గర లెక్క ప్రకారం ఒక కొండ కొనేవాడు, ఒక కొండ తవ్వుకుంటానని పర్మిషన్ తెచ్చుకునేవాడు. ఆ పక్కనున్న 5-6 కొండలు తవ్వేసేవాడు.
గవర్నమెంట్కి చెప్పకుండా వాడి దగ్గర ఉన్న రౌడీల్ని కాపలాగా పెట్టి ఎవరో లోపలికి రాకుండా ఎవరో ఏమంటే వాడి దగ్గరికి వెళ్లకుండా వాడికి ఉన్న అధికారాన్ని ఉపయోగించి డబ్బును ఉపయోగించి 4-5 కొండలు తవ్వేసేవాడు. అంటే అది దేవుడు అందరికీ చెందాలని పెట్టిన సంపద. వాడు అక్కడే దోచుకునేవాడు. దోచుకుంటే పర్వాలేదు, దోచుకున్నది దాచుకోవాలా. దాచుకోకుండా హీరోలాగా ఏం చేశాడంటే కూతురు పెళ్ళికి పెళ్లి కార్డులు బంగారంతో ప్రింట్ చేసి పంచాడు. చూడండి ఎలాగుందో. పెళ్లి కార్డులు దేంతో వేశాడు? బంగారంతో వేశాడు. వెంటనే ఎవరికో డౌట్ వచ్చింది, వీడు కార్డులే బంగారంతో వేసాడంటే పెళ్ళికి కట్నం ఎంత ఇచ్చి ఉంటాడు, ఇంట్లో ఎలాగుందని వెళ్ళేసరికి ఇంటి నిండా అంతా బంగారమే. బంగారపు పళ్ళాలు, బంగారపు కుర్చీలు, బంగారపు టేబుళ్ళు. ఎందుకంటే అక్రమ సంపాదన కదా, క్రమంగా వచ్చింది కాదు ఇది. ఇదంతా చూసారు, ఏసీబోలు కన్నేశారు. రైడ్ చేయగానే మొత్తం విషయం అంతా బయటకు వచ్చింది. వీడు దొంగ, ఒకదానికి పర్మిషన్ తీసుకుని అన్ని త్రవ్వేశాడని ఏసీబీ వాళ్ళు వెనకాల వెళ్ళండి, సిబిఐ వాళ్ళు దిగి వాడిని అరెస్ట్ చేశారు. చాలా అక్రమం చేశాడు, అక్రమంగా చాలా డబ్బు సంపాదించేశారని అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత అండి ఇతనికి ఉన్న డబ్బుతో కోర్టు దగ్గరికి వెళ్ళి బెయిల్ అడుగుతున్నాడు బయట తిరగడానికి కూడా సాక్ష్యాలు తారుమారు చేసేస్తాడు. రాజాల వల్ల బయటకు వచ్చేయని బెయిల్ అడుగుతున్నాడు. ఏ కోర్టుకి వెళ్ళినా సరే ఏ కోర్టు బెయిల్ ఇవ్వటం లేదు, దొంగని అన్ని ఆధారాలు దొరికేసాయి. సిబిఐ వాళ్ళు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు, ఇంకా ఎంత దొంగతనం చేస్తాడని లెక్కలు తీస్తున్నారు. ఈలోపు సడన్గా ఒక కోర్టు అతనికి బెయిల్ ఇచ్చేసింది, బయటకు వచ్చేసాడు. ఈ సిబిఐ వాళ్ళంటే పోలీసులు షాక్ అయిపోయారు. ఇదేంటిది, ఇతడు దొంగ అని అన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా బెయిల్ ఎలాగ వచ్చింది అని వీళ్ళకి ఎక్కడో ఎవరి మీద డౌట్ వచ్చిందో తెలిసింది, జడ్జి గారి మీద డౌట్ వచ్చింది. ఈ సిబిఐ వాళ్ళు ఈ దొంగను వదిలేసి జడ్జి గారు వెనకాల పడ్డారు ఏం జరిగిందని. ఇక్కడ ఇంతకీ జరిగింది ఏంటంటే, పట్టాభి అండి అతని పేరు, జడ్జి. అతను ఏం చేశాడంటే సుమారు ఒక 10 కోట్లు 15 కోట్లు లంచం తీసుకుని దొంగకి బెయిల్ ఇచ్చేసాడండి. 100 కోట్లట 100 కోట్లు లంచం తీసుకుని దొంగకు బెయిల్ ఇచ్చేసాడు. ఎవరు? జడ్జి గారు. ఇంకెక్కడికి వెళ్తాం చెప్పండి న్యాయం కోసం? మనం న్యాయం చెప్పే జడ్జే అన్యాయం చేసి దొంగకు డబ్బులు తీసుకుని బెయిల్ ఇచ్చేస్తుంటే అసలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా మనకి న్యాయం దొరుకుతుందండి? దొరుకుతుందా? ఎంత అక్రమ ప్రపంచంలో ఉన్నామో, ఎంత అన్యాయపు ప్రపంచంలో ఉన్నామో మీకు అర్థమైపోతుంది. ఎక్కడికి వెళ్ళండి న్యాయం జరగదండి. హాస్పిటల్కి వెళ్తామా, ఏముండదు, స్కానింగ్లు ఎక్స్రేలు అని టెస్టులు రాసి ఒక 5-6 వేలు గుంజేస్తాడు. ఆడు బ్రతకాలి కదా, మేడ మీద మేడ వేయాలి కదా, హాస్పిటల్ పెంచాలి కదా, అక్కడ అన్యాయమే. తినడానికి తిండి కొనుక్కోవడానికి వెళ్ళారా, దాని నిండా కెమికల్ కలిపేస్తాడు. ఈరోజు షుగర్ తింటే చచ్చిపోతాం, ఏమంటే ఉప్పు తింటే చచ్చిపోతాం, అంత కెమికలే, ఒరిజినల్స్ ఏమీ లేవు. పాలు తాగితే త్రాగే పాలల్లో అమ్మోనియా కలిపి అమ్మేస్తున్నారు. ఇంకేం తింటాం, ఏం త్రాగుతాం? ఎక్కడ చూడండి, మీకు ఎటు చూడండి, మీకు ఏం కనపడుతుంది చెప్పండి? అన్యాయం. న్యాయం లేదు, నీతి లేదు, యథార్థత లేదు. వాడు బాగుండడానికి ఎంతమందినైనా చంపడానికి సిద్ధపడతాడు. వాడికి కార్లు ఉండాలి, వాడికి మేడలు ఉండాలి, వాడికి బిల్డింగ్లు ఉండాలి, అంతే. వాడు చేసే వ్యాపారం వల్ల ఎంతమంది చచ్చిపోయినా చంపుతాడు తప్ప వాడు మాత్రం యథార్థంగా ప్రజలకు ఉపయోగపడేది కూడా చేయడు. ఎవడు బైబిల్ చూపిస్తారండి ఇప్పుడు? ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానో తెలుసా? ఈ ప్రపంచాన్నంతా మీరు ఒక్కసారి దేవుడిని చూశారనుకోండి, దేవుడని ఆయన ఎలా కనపడతారో తెలుసండి. నాన్న, మీరంతా నా పిల్లలరా, మీకు తల్లి గర్భంలో అవయవాలు కట్టింది నేను, మీకోసం ఇదిగో అనంత విశ్వాన్ని కట్టింది నేను, సూర్యుని చేసింది నేను, ఆకాశాన్ని చేసింది నేను, మీకోసం పంచభూతాలను చేశాను. అనగా గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి, ఇవన్నీ ఇచ్చిన వాడని నేను. ఇందులో ఎక్కడైనా నాలో పక్షపాతం ఉందేమో చూడండి అంటాడు. ఉందా? గాలి మా ఇంట్లోకి వస్తుందంటే పక్కన ఇంటికి రాదంటే ఎప్పుడైనా చూసారేంటి? ఎండ మా పొలంలోనే పడుతుందంటే వాళ్ళ పొలం మీద ఎండ పడదని చూసారా? అంటే వాళ్ళ పొలంలోనూ ఎండ పడుతుంది, మీ పొలంలోనూ ఎండ. వాళ్ళకి గాలి, మీకు గాలి, వాళ్ళకి వర్షం, మీకు వర్షం. చూసారా? అన్నీ సమానంగా ఇచ్చేవాడు, అందరినీ ప్రేమగా చూసుకునేవాడు, అందరినీ పక్షపాతం లేకుండా ఒక్కటిగా చూసుకునేవారు ఒకే ఒక్కడండి. ఆయన పరలోకంలో ఉన్న కన్న తండ్రి, మీ దేవుడు. ఆయన దగ్గర ఉన్న న్యాయం,
పక్షపాతం లేదు. ఒకరినొకలాగా చూడ్డు. అందరూ నా పిల్లలు కదా, అందరూ బాగుండాలి, అందరూ ఒక్కటిగా ఉండాలి అంటాడు. అందరినీ ప్రేమిస్తాడు, అందరికీ రక్షణలోనికి రావాలి అంటాడు, అందరూ దేవుడి సన్నిధిలో కూర్చోవాలంటాడు, అందరూ ఆయన పిల్లలుగా మారిపోవాలంటాడు, అందరూ ఒకటే అంటాడండి. ప్రేమ స్వభావం పరలోకంలో ఉన్న దేవుడిది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో బైబిల్లోకి వెళ్ళి ఒక్క మాట మీరు చూస్తేనండి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. బైబిల్లో ఆయన గురించి ఆయన చెబుతున్న మాట నిజంగా చూడండి ఎంత బాగుంటుందో. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం అందరు తీసుకోండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నారు. యెహోవా మనకు న్యాయాధిపతి, ఆయన మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ఏం మాటలండి బైబిల్లో. మళ్ళీ చదువుతాం చూడండి. యెహోవా మనకు న్యాయాధిపతి అంటే నీకు న్యాయం జరగాలి అంటే నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? ఇప్పుడు ఆయన దగ్గరికి రండి. ఆయనకి ఎవరైనా లంచం ఇస్తే తీసుకుంటాడా? ఈ పట్టాభిలాగా తీసుకోడు. ఆయన దగ్గర ఏమైనా రికమెండేషన్లు పాస్ అవుతాయా? ఈయన మంచోడేనండి కొంచెం పాస్ చేయండి అంటే రికమెండేషన్ ఇచ్చినోడిని తోలేస్తాడు బయటికి, రికమెండేషన్ చేసినోడిని తన్నుతాడు. ఎందుకంటే మనుషులైతేనంటే కోర్టులో ఉన్న న్యాయాధిపతులు అయితే ఎవడో ఒకటి సాక్ష్యం చెప్తే ఆడి సాక్ష్యాన్ని బట్టి తీర్పు తీర్చేస్తారు. పరలోకంలో ఉన్న దేవుడు అలాంటి న్యాయాలు తీర్చేవాడు కాదు కదా. ఆయన మనుషుల సాక్ష్యాలను బట్టి న్యాయాన్ని తీర్చేవాడు కాదు కదా. కల్లారా చూస్తాడు నువ్వేం చేస్తున్నావో, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావని దేవుడు తన కళ్ళతో నిన్ను చూస్తూ ఉంటాడు. తనకు జడ్జిమెంట్కి మనుషులు సాక్ష్యాలతో సంబంధమే లేదు. ఆయన నిజంగా ఎంత బాగా రాశాడండి. దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు, మిమ్మల్ని కన్న తండ్రి, ఈ సృష్టిని చేసిన సృష్టికర్త, యెహోవా మనకు న్యాయాధిపతి. ఇది అండర్లైన్ చేసుకోండి. మీకు న్యాయం కావాలి అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? అందరూ దేవుడి దగ్గరికి రండి. మనుషుల దగ్గరికి వెళ్తే ఏం చేస్తారో తెలుసండి? అన్యాయం చేస్తారు. నాకు తెలిసిన ఒక కేసు చెప్తాను, మీరు న్యాయమో అన్యాయమో చెప్పండి. ఒక పొలం, ఒక ఇల్లు అండి, ఇల్లు పొలం కాదు, తర్వాత ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు విషయంలో అన్నదమ్ములు ఇద్దరికి గొడవ వచ్చింది. యాక్చువల్గా సమానంగా పంచుకోవాలి. అన్న ఏమంటున్నాడంటే, లేదు నేను అప్పుడప్పుడు నీకు కొన్ని డబ్బులు ఇచ్చాను కదా, నేను సమానంగా పంచను, ఆ డబ్బులు కట్ చేసేస్తాను, ఇల్లు నాదే మొత్తం, నీకు కొన్ని డబ్బులు ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. తమ్ముడు అంటున్నాడు, అలాగే ఇచ్చేస్తాను, నువ్వు నాకు కొన్నే కదా డబ్బులు ఇచ్చావు, ఆ కొన్ని డబ్బులకి ఇల్లు ఎలాగ వదిలేస్తాను, నేను ఇవ్వను ఇల్లు అంటాడు. వీళ్ళిద్దరూ ఒకరితో ఒకటి కొట్టుకుంటున్నారండి. కొట్టుకుని ఏం చేశారంటే, ఆ గ్రామంలో ఒక పెద్ద లీడర్ కింద ఉంటే ఆ లీడర్ దగ్గరికి వెళ్ళారు. లీడర్ అన్నాడు, నిజమేరా ఈ పంచాయతీ తెంపాలంటే ఒరిజినల్ పేపర్లు ఎవరి దగ్గర ఉన్నాయి పట్టుకురండి అన్నాడు. ఈ అమాయకుడు ఒరిజినల్ పేపర్లు అట్టుకెళ్ళి ఆ లీడర్ చేతిలో పెట్టాడు. రేపు రండి పంచాయతీ తేలుస్తానన్నాడు. ఈ లోపు రాత్రికి రాత్రి గోడలన్నీ కూలగొట్టేసి అక్కడ ఈడుబోర్డు పాతేశాడు. ఈడుబోర్డు పాతేసి బిలాంగ్స్ టు అని ఇటు పేరు రాసుకున్నాడు. ఇద్దరు తర్వాత రోజు వెళ్ళారు. ఇద్దరికి ఎవరికి ఇవ్వట్లేదు, గట్టిగా మాట్లాడారంటే చంపించేస్తాను రౌడీలు పెట్టాడు. ఇప్పుడు న్యాయం తీరుస్తాడని అతని దగ్గరికి వెళ్తే ఏం జరిగింది చెప్పండి? ఇప్పుడు అన్యాయం జరిగింది. ఇదే సమస్యను దేవుడి దగ్గరకు వచ్చి పట్టండి. వీళ్ళిద్దరూ దేవుడి దగ్గరకు వచ్చి ఉంటే, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే, లేదా దేవుడు వాక్యం తెలిసిన ఒక సేవకుడి దగ్గరికి వెళ్తే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టండి. వాక్య ప్రకారం ఏది న్యాయమో చెప్పడా? కానీ మనం ఏం చేస్తామంటే సేవకుడి దగ్గరికి వెళ్ళటం కానీ, వాక్యం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, పోనీ వీళ్ళిద్దరే సమాధాన పడిపోయి ప్రార్థన చేసి, దేవా మా ఇద్దరికి నువ్వే న్యాయం తీర్చని. అసలు మనుషులు దేవుడి దగ్గరికి వస్తారండి? ఏ న్యాయం కోసమైనా వస్తారా? మనుషులు నమ్ముతారు, రాజకీయ నాయకులు నమ్ముతారు, చట్టాలను నమ్ముతారు. ఏమంటే ఇక్కడ ఎంత బాగా రాశాడు చూడండి. మీకు ఏదైనా అన్యాయం అనిపిస్తుందా? మీ మధ్యలో ఏదైనా గొడవ వచ్చిందా? మీరిద్దరిలో ఏదైనా సమస్య వచ్చిందా? యెహోవా మనకు న్యాయాధిపతి. దేవుడి దగ్గరికి వస్తే మీకు ఏం జరుగుతుంది? న్యాయం జరుగుతుంది. తర్వాత చూడండి అక్కడ, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త అంటే అర్థం ఏంటి? మీకు శాసనాలు చేస్తాడు. అబద్ధం ఆడకూడదు మీరు, దొంగతనం చేయకూడదు మీరు, వ్యభిచారం చేయకూడదు మీరు, మోసాలు చేయకూడదు మీరు. ఎందుకంటే నా పిల్లలు కదా, నేను పరిశుద్ధుడిని కదా, నా గర్భాన పుట్టిన మీరెందుకు పాపాలు చేస్తారు, నేరాలు చేస్తారు? తప్పులు చేయకూడదు,
పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా నీ బ్రతుకు ఉండాలి తప్ప నీ బ్రతుకులో కుతంత్రాలు కానీ, కుళ్ళులు కానీ, కక్షలు కానీ, అన్యాయాలు కానీ ఇలాంటి నాలో లేనివేవి నీలో ఉండకూడదు. నా కుమారుడు కదా, నా కుమార్తెవు కదా అని నీ బ్రతుకు మీద తండ్రి అయిన దేవుడు యెహోవా ఏం చేస్తాడట? శాసనాలు. ఆయన శాసనకర్త. యెహోవా మన రాజు. రాజు అంటే అర్థం ఏంటి చెప్పండి? పరిపాలించేవాడు. నీకు అన్నం పెడుతున్నాడు, నీకు కావలసిన సర్వ ఆరోగ్యం ఇస్తున్నాడు, నీ శరీరాన్ని కట్టాడు. ఇంతకీ విషయం ఏంటంటేనండి, అసలు రాజును మర్చిపోయింది ఈ లోకమంతా. భూమి మీద ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు రాజో మంత్రో వీళ్ళని చూసుకున్నారు తప్ప అసలు ఆయన మనకు రాజు. మీకు మాట్లాడగనండి, రాజు అనగానే పరిపాలించేవాడు, ఎవరిని పెంచి పోషించేవాడు, అంతే కదా. రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అంటే రాజ్యానికి సంబంధించినవన్నీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు నేను అంటున్నాను దేవుడే ఒరిజినల్ రాజు అంటున్నాను. కాదండి భూమి మీద మాకు రాజు ఉన్నాడో లేదా, మాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మాకు ప్రధానమంత్రి గారు ఉన్నారంటే ప్రశ్న అడుగుతాను ఇప్పుడు నేను. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు కనుక నువ్వు రాజులు అనుకుంటే ఒక్క 3 ఏండ్లు కానీ 4 ఏండ్లు కానీ వర్షం పడలేదు అనుకోండి, ఈ రాజులు ఇంట్లోంచి పట్టుకొచ్చి ఎడతారా నీకు అన్నం? వర్షాలు పడకపోతే ఏమొస్తుంది? కరువు. అప్పుడు రాజులు కూడా ఏం చేస్తారు? పక్క దేశాలను చూసుకుంటూ ఉంటారు, అక్కడి నుంచి ఆహారం తీసుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. నీకెట్టరు ముందు అంటే నిన్ను కాపాడేవాడు, నిన్ను పుట్టించినవాడు, నీకు కావలసిన సర్వం చూస్తున్నవాడు ఆయన మనకు రాజు. మొదటేమన్నాడు? యెహోవా మనకు న్యాయాధిపతి, ఆయన మనకు శాసనకర్త, ఆయనే మనకు రాజు. అంటే ఇప్పుడు న్యాయాధిపతి ఎవరో, మిమ్మల్ని పరిపాలిస్తున్నది ఎవరో, మీకు న్యాయం చేసేది ఎవరో అర్థమైంది. దేవుడు న్యాయాధిపతి అయినప్పుడు ఇక్కడ ఒక టైటిల్ వేసాం, ఎవని? న్యాయము కోరుతున్న న్యాయాధిపతి. ఇప్పుడు అందరికీ న్యాయం తీర్చే ఈయన మీరు నాకు ఏది న్యాయమో చెప్పండి అని ఒక సమస్యను మన మధ్యలో పెడతాడు ఈరోజు. దేవుడే, సాక్షాత్తు దేవుడే. ఇదిగో నేను అందరినీ సమానంగా చూసుకుంటాను, అందరినీ పుట్టించాను, అందరినీ పెంచుతున్నాను, అందరినీ కాపాడుతున్నాను, అందరినీ రక్షిస్తున్నాను, నేను న్యాయాధిపతిని, నాలో పక్షపాతం లేదు, నాకు అందరూ ఒకటే. నాకు మనుషుల్లో ఉన్నట్టుగా కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, ప్రాంతాలు లేవు, దేశాలు లేవు, రాష్ట్రాలు లేవు, ఆ ఊరు ఈ ఊరు అని గొడవలు లేవు, నాకు ఏమీ లేవు. అందరినీ సమానంగా చూస్తాను. అందరికీ ఎండ, అందరికీ గాలి, అందరికీ వర్షం, అందరూ నా వాళ్ళనుకుని నా కుమారుడైన యేసుక్రీస్తుల వారిని బలేసి అందరి కొరకు రక్షణ, పక్షపాతం లేకుండా ఈ లోకాన్ని పాలిస్తున్నవాడిని నేను మీ మధ్యలో ఒక విషయం పెడతాను, ఈ విషయంలో నాకు న్యాయం తీర్చండి అని న్యాయాధిపతి అయిన దేవుడు మనుషుల మధ్యలో ఒక సమస్యను పెడతాడు. ఇప్పుడు దీనికి మీరు న్యాయం చెప్పండి అంటున్నాడు. ఏంటండి ఆయన అడుగుతున్న న్యాయం అంటారా? యెషయా గ్రంథానికి వెళదాం అందరం. జాగ్రత్తగా బైబిల్ తీసుకోండి అందరూ. 5వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుంచి జాగ్రత్తగా చదవండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గూర్చి పాడెదను వినుడి. సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. మొత్తం మీద ఏదో పొలం పట్టుకొచ్చాడు, వ్యవసాయం పట్టుకొచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఈ వ్యవసాయము, ఈ పొలం పట్టుకొచ్చి ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాడు. నా ప్రియుడు ఉన్నాడు, అతనికి ఒక మంచి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట కూడా ఎక్కడేసాడంటే ఎక్కడ పడితే అక్కడ వేయలేదట. ఎక్కడేసాడట? సత్తువ గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. తోట ఎక్కడుంది? కొండ మీద. ఆ నేల అలాంటిదంట, సత్తువ గల నేల. సత్తువ గల నేల అంటే అర్థం ఏంటి? బాగా పంటలు పండే ఏమండి సారవంతమైన నేల. అక్కడ వేసాడట ఇతను తోట. జాగ్రత్తగా వినండి, తోట సారవంతమైన నేలలో వేశాడు. వెరీ గుడ్. తర్వాత చదువుదాం 2వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. జాగ్రత్తగా వినండి ప్రతి పదం. నేలేమో మంచి సత్తువు కలిగిన నేల. ఆ నేలలో మళ్ళా వ్యవసాయం చేయాలి, పంట వేయాలి, ద్రాక్ష పంట వేయాలనుకున్నప్పుడు ఆ నేలని ముందుగా నేను ఏం చేశాడట?
చదును చేశాడట. అక్కడ ఏమైనా రాళ్ళు ఉంటే మొత్తం రాళ్ళు ఏరి అందులోంచి తీసేసాడట. తీసేసిన తర్వాత తీగలు పెట్టాలి కదా. ఆ తీగలు పెట్టేటప్పుడు ఎలాంటి తీగలు పడితే అలాంటి తీగలు పెట్టలేదట. ఏం పెట్టాడట? శ్రేష్టమైన తీగలు పెట్టాడు. అంతే కదండి. మీరు మీరు పంట చేయాలి, వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు విత్తనాలు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కొంటారా? మీరు నారు కొనాలనుకుంటే ఎక్కడ పడితే అక్కడ నారు కొనేస్తారా? చాలామంది రైతులు నారు కొనాలనుకున్నప్పుడు అటు ఇటు ఇటు తిప్పి ఇలా చూసి అలా చూసి కరెక్టేనా, మంచి విత్తనాలు వేసేవా, నారు మంచిదేనా, బాగా వస్తుందా పంట, ఎన్నిసార్లు చెక్ చేసుకుంటారండి రైతులు వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు, నారు కొనుక్కునేటప్పుడు, విత్తనాలు కొనుక్కునేటప్పుడు. ఇక్కడ ఈయన అంటున్నాడు విత్తనాలు కూడా పర్ఫెక్ట్ విత్తనాలట, శ్రేష్టమైన తీగలను అందులో నాటించాడు. చూడండి తర్వాత, శ్రేష్టమైన తీగలను అందులో నాటించాను, దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. చూసారా, ఆటోమేటిక్గా ముందు మంచి సత్తువు గల నేల గనక, మంచి సారవంతమైన నేల గనక, వ్యవసాయం చేశాడు గనక, శ్రేష్టమైన తీగలు నాటేశాడు గనక రెడీ అయిపోయాడు. దేనికి? ఎలాగో ఖచ్చితంగా ద్రాక్ష తోటలో ద్రాక్ష పళ్ళు కాసేస్తుంది, ఈ ద్రాక్ష పళ్ళను ద్రాక్ష రసంగా చెయ్యాలి అంటే ముందు తోట మధ్యలో బురుజు ఒకటి వేసుకుని పళ్ళు కోసం ఎదురు చూస్తున్నాడట. ఎవడు ఇప్పుడు సహజంగా వ్యవసాయం చేసినప్పుడు, ధాన్యపు వ్యవసాయం అండి, వరి వ్యవసాయం చేసేటప్పుడు అండి, ఆ చేను గట్టునే మీరు చదును చేయడానికి ఒక నేల పెట్టుకుంటారు, తెలుసు కదా, కళ్ళం అంటారు దాన్ని మా సైడ్, మరి ఇక్కడ ఇటు ఏమంటారో తెలీదు. కళ్ళమేనా? ముందుగానే రెడీ చేసుకుంటారు కళ్ళం. ఎందుకు? పండిన పంట అంతా కళ్ళంలోకి తేవాలి, ఇక్కడ నూర్చుకోవాలి, బస్తాల్లో వేసుకోవాలి, ఆ బస్తాలన్నీ ట్రాక్టర్ మీద వేసుకుని వెళ్ళిపోవాలి. కళ్ళం ముందుగానే రెడీ చేసుకుంటాడు రైతు. రెడీ చేసుకుంటాడా? రెడీ చేసుకున్నాడు. ఇలాగే ఇక్కడ ద్రాక్ష తోట వేసాడు గనక, ద్రాక్ష పళ్ళు కాస్తాయి గనక పళ్ళను తీసుకెళ్ళడం కుదరదు గనక ద్రాక్ష పళ్ళని అక్కడే రసంగా మార్చుకుని ద్రాక్ష రసం పట్టుకెళ్ళిపోదామని పొలం వేశాడు. పొలంలో ముందుగానే ఏం సిద్ధం చేసుకున్నాడు? బురుజు సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు ఏం కాయాలి చెప్పండి? ద్రాక్ష కళ్ళు కాయాలి. ఏం కాసినాయి చూడండి అక్కడ కింద, చూడండి తర్వాత చదవండి అక్కడ. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ఏ ద్రాక్షలు కాచిందట? కారు ద్రాక్ష అంటే ఏంటి చెప్పండి? చేదుగా ఉంటుంది, తినలేము, నోట్లో పెట్టుకోలేము. ద్రాక్ష రసం ఇచ్చారనుకోండి, తాగినోడు అక్కడే పడతాడు కింద. అంటే పనికిరాని కాయలు కాసింది. అసలు పనికిరావు. ద్రాక్ష పండు ఏది ముట్టుకున్న కారు ద్రాక్ష, చాలా చేదు, అసలు తినడానికి పనికిరాని పంట పండింది. ఇప్పుడు రైతు ఏమైపోతాడు చెప్పండి? ఇప్పుడు రైతులైతే ఏమైపోతారు? పట్టుకురారా పురుగుల డబ్బా, అంతే కదా. పంట నాశనం అయిపోయింది కనుక ఇప్పుడు నేను ఏమైపోతాను? అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాను, కనీసం పెట్టుబడి వరకైనా పంట పండలేదు, అసలు పనికొచ్చే పంటే పండలేదు కనుక నేను బ్రతకను. అప్పులు ఎవడు తీరుస్తాడు? అప్పులోడు తెల్లవారితే వచ్చేస్తాడు. పంట వస్తుందేమో, డబ్బులు చేతికి వస్తాయేమో, అప్పులు తీరుద్దాం అనుకున్నాను, పెళ్లి చేద్దాం అనుకున్నాను, ఎవడు బ్యాంకులో చాలా రోజుల నుంచి అప్పు ఉండిపోయింది, కనీసం వడ్డీ అన్నా కడదాం అనుకున్నాను. అసలు ఈ పంట నాకు ఇంత అన్యాయం చేసింది, పంటే పండలేదు, ఇంకెందుకు నేను బ్రతకటం? ఏమంటే రైతులు నిరాశ చెందటం లేదా? రైతుల్లో భయంకరమైన కోపం రాదా? భయంకరమైన నిరాశ అనేది రావటం లేదా? పంట పండినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. సత్తువ గల భూమి, శ్రేష్టమైన తీగలు, అంత పర్ఫెక్ట్గా వ్యవసాయం చేశాడండి. పంట కోసం ఎదురు చూస్తున్న టైంలో కారు ద్రాక్షలు కాసాయట. ఇప్పుడు ఇంతకీ పంట ఎవరు? వ్యవసాయం చేస్తున్నది ఎవరు? అసలు ఈ విషయాన్ని దేవుడు మనకెందుకు చెప్తున్నాడు బైబిల్లో అంటే, ఇప్పుడు కొంచెం కిందకి చదవాలి. తర్వాత వచనం చదవండి జాగ్రత్తగా. తర్వాత వచనం, మూడో వచనం. కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని వేడుకొనుచున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను ద్రాక్ష తోటని ఏం చేయాలంటున్నాడు ఇప్పుడు? మీకు అర్థమైందా? యోధావారులారా, భూమి మీద ఉన్న మనుషులారా, మనుషులను అడుగుతున్నాడు. ఇదిగో ద్రాక్ష తోట కోసం నేను చాలా కష్టపడ్డాను, ఆ పంటను పండడానికి నేను నా రాత్రులు దివారాత్రులు ఆ పొలం చుట్టే తిరిగాను, పంట పండుతుంది అనుకున్నాను, కాయలు చేతికి వస్తాయి అనుకున్నాను. ఇదిగో ఇప్పుడు అది కారు ద్రాక్షలు కాచింది కనుక ఇప్పుడు నాకు న్యాయం తీర్చండి, ఈ తోటకి నేను ఏం చేయాలని అడుగుతున్నాడు. మీరు చెప్పండి, ఏం చేయాలి ఆ తోటని? ఇప్పుడు ఏం చేయాలి? కిరోసినేసి నిప్పంటించి తగలబెట్టేయాలన్నా అంటారా? అనరా? పనికిరాని పంటను కాసిన పొలాన్ని ఏం చేయాలి?
మాట్లాడాలి. మీరు ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, అందరు చెప్పండి. మాట్లాడాలి. పడుకున్నారా? నిద్రపడలేదు కదా ఎవరు? పంట బాగోలేదండి, పనికిరాని పంట వచ్చిందండి, రైతు ఏం చేస్తాడు చెప్పండి? ఈ మధ్యకాలంలో అంటే ఏవో కెమికల్ వచ్చినాయి, మాడిపోవడానికి కెమికల్ చల్లేస్తాడు. లేదనుకోండి, పూర్వకాలం అనుకోండి ఏం చేసేవారు? అగ్గంటించి తగలబెట్టేస్తారు, కాల్చేస్తారు. ఇది న్యాయమేనా? న్యాయమేనా? న్యాయమే. యోధా మనుషులారా నాకు న్యాయం తీర్చండి, ద్రాక్ష తోటకి నేను ఏం చేయాలని అడుగుతున్నాడు. ఇంతకీ ఎవరిని అడుగుతున్నది? ఎవరిని అడుగుతున్నాడు? ఈ పంట ఏంటి, తోట ఏంటి, గొడవ ఏంటంటే వస్తుంది, అంతా వస్తుంది ముందుకెళ్ళేసరికి. మీరు మాత్రం జాగ్రత్తగా వినండి. పంట విషయంలో పంట వ్యవసాయం చేసిన రైతు దాన్ని కాల్చేయడానికి ఇప్పుడు అర్హుడా కదా? అర్హుడే. ఇంకోటి చెప్పనండి, పంట పండించటానికి రైతులు ఎంత కష్టపడతారో మీకు తెలుసా? నేను చోట చూసండి, ఆశ్చర్యపోయానండి. కర్ణాటక ప్రాంతంలో నేను సువార్త చెప్పడానికి వెళ్ళేవాడిని. అక్కడ ఒక రైతు కుటుంబం నాతో మీటింగ్లు పెట్టించేదండి. ఆ రైతు నిజంగానండి నేను ఆశ్చర్యపోయేవాడిని. తెల్లవారుజామున లేచిపోతాడండి 4 గంటలకి. చిమ్మ చీకట్లో వెలుగు వచ్చే లోపు వెళ్ళిపోతాడు పొలానికి. ఏమన్నా అంత రాత్రి వెళ్ళటం ఎందుకు? నిద్ర లేదు కదా, రాత్రి 12 గంటకు పడుకుంటున్నారు, అంత తెల్లవారు లేచి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, ఈ రాత్రిపూట అండి ఇంటికి వచ్చేవాడు 10-11 టైం వరకు పొలం దగ్గరే ఉండేవాడు. ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేసేవాడు అంటే, ఒక్కొక్క రోజు అక్కడ ఉండే ఓపిక లేనప్పుడు అండి ఆ పొలం చుట్టూనండి తీగ, ఇనప తీగలు కట్టేసి దానికి కరెంటు పెట్టి వచ్చేవాడు. ఎందుకు? పంటను తినేయడానికి. రాత్రిపూట కోతులు, తర్వాత అడవి పందులు వస్తాయట. అడవి పందులు ఎక్కడ తినేస్తాయో అని ఒకరోజు కరెంట్ పెట్టేవాడు. ఆ కరెంటు కూడా పెట్టినప్పుడు మరి తెల్లవారు వెళ్ళి కరెంట్ ఆపలేదు అనుకోండి, మనుషులు వెళ్ళిపోతే మనుషులు చచ్చిపోతారని ఇంకా తెల్లవారక మునిపోయి, మనుషులు లేవక మునిపోయి ఇతరులు లేచిపోయి వెళ్ళిపోయి ఏమన్నా కరెంట్ అంతా ఆపుకుని మరలా ఈ లోపు తెల్లవారుజామున ఎక్కడైనా పందులు వచ్చేసి తినేస్తాయేమో కరెంట్ ఆపిన తర్వాతనండి ఒక డబ్బా ఇచ్చుకునండి సౌండ్ చేస్తూ మొత్తం పొలం చుట్టూ తిరిగివాడండి. పంటను కాపాడడానికి చూడండి ఎంత కష్టపడుతున్నాడండి. ఈ మధ్యకాలంలో కొంచెం టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈ మధ్యకాలంలో ఏం చేశారు తెలుసా? పొలాల దగ్గర మనుషులు అరుస్తున్నట్టుగా రికార్డింగ్ చేసి అది రికార్డింగ్ ఆన్ చేసి వచ్చేస్తున్నారు. మీరు వింటున్నారా? నేను ఒక రోజు సువార్తకి వెళ్ళి వస్తానండి, పొలాల మధ్యలో ఓ ఓ అని అరుస్తున్నాడు. ఇదేంటిరా నాయన, ఏమన్నా జంతువులు పట్టేసుకున్నాయి, ఆపండి బాబు, కారు ఆపండి అని పరిగెత్తుకుని వెళ్ళేసరికి అక్కడ ఏం లేదు, స్పీకరు. మనుషులు టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఒకప్పుడు ఈ టెక్నాలజీ లేనప్పుడు రాత్రంతానండి ఆ పొలం దగ్గర అరుస్తూ ఉండటమే. అరిస్తే జంతువులేమి రావు. ఏమండి, ఇంతలా కష్టపడిన తర్వాత రాత్రింపగలే పొలం చుట్టూ తిరిగిన తర్వాత ఆ పొలమే సర్వస్వం అనుకున్న తర్వాత నిద్రమా అనుకుని రాత్రి పగలు అదే అనుకున్న తర్వాత కరెక్ట్గా పంట వచ్చే టైంలో సరైన పంట పండలేదనుకోండి, రైతు ఏమైపోతాడు చెప్పండి? ఏడ్చేస్తాడు, నిరుత్సాహపడిపోతాడు, ఏడుస్తాడు. కొంతమంది అయితే రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు చూడండి, యోధావారులారా, ఓ మనుషులారా, ఈ ద్రాక్ష తోట విషయంలో మీరు ఇప్పుడు నాకేం చెప్పాలి? న్యాయం చెప్పండి. ఇదెందుకు పండలేదు? నేనేమైనా అన్యాయం చేశానా? కింద చెప్తారు చూడండి, అలా చదువుకుంటారండి. 3వ వచనం, కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయం తీర్చవలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? చూసారా, ద్రాక్ష తోటకు నేను చాలా చేశాను, చేయగలిగినంత చేశాను, పెట్టుబడి పెట్టగలిగినంత పెట్టాను, కాపాడగలిగినంత కాపాడాను, రాత్రింపగళ్ళు దాని చుట్టే తిరిగాను, నేను చేయగలిగినది అంతా చేశాను, దానికి చేయడానికి ఇంకేమీ లేదు. తర్వాత చూడండి, ఆ తర్వాత అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. చూసారా, పంట పండలేదు గనక, కష్టపడ్డాను గనక, కారు ద్రాక్షలు కాసింది గనక ఇప్పుడు ఆ పంటకు నేను ఏం చేయబోతున్నానో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి అంటున్నాడు. ఏం చేస్తాడట చూడండి, తర్వాత ఏం చేస్తాడు? నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అంటే దాని చుట్టూ ఏం కట్టాడు? ఇప్పుడు కంచె కట్టాడు, జంతువులు ఏమి వెళ్లకుండా, పంట తినేయకుండా కంచె వేశాడట, కంచె పెట్టి కాపలా కాసాడట. జాగ్రత్తగా వినాలి, ఇవన్నీ మీరు మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని చివరిలో. ఆ తర్వాత చూడండి, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దానిని పాడు చేసేదను,
అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసియుండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చుదును. వర్షం పడకూడదని ఎవరికి ఇస్తాడట ఆజ్ఞ? మేఘాలకు ఆజ్ఞ ఇస్తున్నాడంటే ఇప్పుడు రైతా దేవుడా? మీరు బాగా ఆలోచించి చెప్పాలి. నాకు ఇక్కడ మాట్లాడుతున్నది రైతు గారు ఆజ్ఞ ఇస్తారేంటి? మేఘాలు మా పొలంలోకి రాకంటాడా? లేదా మా పొలంలో వర్షం వచ్చి వెళ్ళిపో అని ఆర్డర్ ఏమైనా వేస్తాడు ఇటు మేఘాలకి రైతు? పంటలో వర్షము పడకూడదని, పొలంలో వర్షం పడకూడదని మేఘాలకు ఆజ్ఞిస్తానంటున్నాడంటే ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరో మీకు అర్థమైంది ఇప్పుడు? ఎవరు? దేవుడా? ఇంతకీ దేవుడు ఎక్కడేసాడు తోట? ఆయన ఎందుకు చేస్తాడు ఈ ద్రాక్ష పళ్ళు వ్యవసాయం? బాగా ఆలోచించాలి. దేవుడికి ఎందుకండి తోట, ద్రాక్ష తోట? ఆయనకేమి అవసరం? పళ్ళు, ద్రాక్ష పళ్ళు ఎవరికి అవసరం? మనకు అవసరం. ద్రాక్ష రసం ఎవరికి అవసరం? మనకు అవసరం. ఇందుకే మరి దేవుడు ఎందుకు చేశాడు ఈ తోట అంటారా? ఇక్కడ చెప్పబడినది అంతా ద్రాక్ష తోట గురించి కాదండి, భూమి మీద పుట్టిస్తున్న మానవ జాతి గురించి మాట్లాడాడు దేవుడు. చూస్తారా? కిందే చెప్తాడు చూడండి, అక్కడే ఆ కిందే. ఆ తర్వాత వచ్చిన మీరు చూస్తే 7వ వచనం, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. చూసారా? యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఇంతకీ పైన చెప్పిన ద్రాక్ష తోట అంతా ఎవరి గురించి? మనుష్యుల గురించి. యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావలనని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావలనని చూడగా రోదనము వినబడెను. ఇప్పుడు చెప్పండి, పంట, ఈ వ్యవసాయం ఇదంతా ఎవరి గురించి చెప్పాడు చెప్పండి? ఇప్పుడు మనుష్యుల గురించి మాట్లాడాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, మనుష్యుల గురించి మాట్లాడాడు. ప్రారంభం నుంచి వస్తాను ఇప్పుడు. ఏమంటే మనుషులు ఆయనకి ఇష్టమైన తోట మన గురించి మాట్లాడాడు అన్నప్పుడు, ఏమంటే మనల్ని భూమి మీద పుట్టించేటప్పుడు చెడిపోయిన భూమిని చేశాడా? సత్తువు గల భూమి ఇది. ఏది కావాలంటే అది దొరుకుతుంది కదండి. నీళ్లు కావాలంటే నీళ్లు ఉన్నాయి, గాలి కావాలంటే గాలి ఉంది, పంట కావాలంటే పంట ఉంది, రంగులు, రుచులు, అబ్బా, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, కుటుంబం, చుట్టాలు, ఎంత అందమైన లోకాన్ని మీకోసం కట్టాడండి. ఇది సత్తువు గల భూమి. ఇందులో శ్రేష్టమైన తీగలను నాటించాడంటే మనం పుట్టేటప్పుడు పాపంతో పుట్టామా, యథార్థవంతులుగా పుట్టామా? దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, పవిత్రులుగా పుట్టించాడు. అంతేనా? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. బైబిల్లో చదువుకున్నారు మీరు. అంటే పుట్టేటప్పుడు ఎలాగ మనల్ని పుట్టించాడంటే మనలో పాపం లేదు, మనలో కల్మషం లేదు, మనలో కుట్రలు లేవు, మనలో అబద్ధాలు లేవు, మనలో మోసాలు లేవు, మనలో దొంగతనాలు లేవు. ఒక పవిత్రుడుగా, ఒక పరిశుద్ధుడుగా దేవుడు ఈ లోకంలో నిన్ను కన్నాడు. ఏమంటే ఇప్పుడు ఈరోజు అన్నప్రాసన జరుగుతుంది కదా, ఆ చిన్నవాడిని తీసుకొచ్చి, ఒరేయ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు నీకు ఎవరు నచ్చుతారో చెప్పరా అంటే ఎవరి పేరు అని చెప్తాడా? ఇక్కడ కూర్చున్న ఆంటీలో ఏ ఆంటీ నచ్చదో చెప్పరా, నీకు ఏ అక్క నచ్చదో చెప్పరా అంటే, ఇగో ఈ అక్క అంటే నాకు కోపం అంటాడేటి? ఎవరిని చూసినాడు ఏం చేస్తాడు తెలుసా? ఒక భోజనం వేస్తాడు, రారా అంటే మీ సంకలోకి వచ్చేస్తాడు. అంతేనా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీ అందరిలో ఎవరో ఒకరిని ఇక్కడ నిలబెట్టి, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇష్టమైన నీకు ఎవరన్నా పడదంటే 10-15 పేర్లు చెప్తావు నువ్వు. అలాంటి పడదు, నాకు ఎలాంటి ఇష్టం లేదు, వాళ్ళ పక్కన అసలు కూర్చోను, వాళ్ళ ఇంటికి వెళ్ళను, బోళ్ళు చెప్తావు నువ్వు. అంటే నేను యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా ఈ లోకంలోనికి నిన్ను పంపిస్తే నువ్వు ఎలా మారిపోయావంటే ఒక విషపు వృక్షంగా మారిపోయావు. పరలోకంలో నా కన్న తండ్రిని ప్రతిబింబించవలసిన నువ్వు కక్షలతో, కార్పణ్యాలతో, దుర్మార్గపు పనులతో, పాపాలతో, వ్యభిచారాలతో, దొంగతనాలతో, నేరాలతో పరలోకంలో ఉన్న కన్న తండ్రి మహిమకు భంగం తెచ్చేవాడిగా ఒక పాపపు జీవితాలను అలవరుచుకుని పాపులుగా మారిపోయాం. ఇప్పుడు మిమ్మల్ని పుట్టించేటప్పుడు పవిత్రంగా పుట్టించాడు. ఇంకోటి చెప్పనా, మన చుట్టూ ద్రాక్ష తోట చుట్టూ నేను ఏం వేశాను అన్నాడు? కంచి వేశాడు. మన చుట్టూ కంచి వేశాడా లేదా చెప్పండి? మీ కుటుంబాల చుట్టూ కంచి లేదా? ఉంది. లేకపోతే కరోనా టైంలో మీరు అందరూ వెళ్ళిపోయేవారు ఇక్కడి నుంచి. మీ ఊర్లో చాలామంది వెళ్ళిపోలేదు? మీ ఊర్లో చాలామంది హాస్పిటల్కి వెళ్ళి కరోనా అటు నుంచి అటు వెళ్ళిపోలేదు శ్మశానానికి? మీరు వెళ్ళిపోయారంటే మిమ్మల్ని కాపాడుకున్నాడా లేదా? మీ చుట్టూ కంచె వేసుకున్నాడా లేదా? నేను నా పిల్లల చుట్టూ కంచె వేశాను, కాపాడాను. ఏమంటే యోబు గారి చుట్టూ కంచె వేశాడు దేవుడు. సాతాను ముట్టుకుందామని ట్రై చేస్తుంది, పని అవ్వట్లేదు. అప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది మళ్ళీ రివర్స్లో?
ఇదిగో యోబు దగ్గరికి నేను వెళదామంటే యోబు భక్తుడు నా సేవకుడు అంటున్నావు కదా, నీ సేవకుడు చుట్టూ కంచె కట్టేసావు, ఒక్కసారి ఓపెన్ చేయి, యోబుని నేను ముట్టుకుంటాను అన్నది. అంటే భక్తిగా బ్రతికిన ప్రతి వారు చుట్టూ దేవుడు ఏం కట్టాడు చెప్పండి? ఇప్పుడు కంచె కట్టాడు. లేదంటే సాతాను ఎప్పుడూ చంపేసేవాడు నిన్ను. నీ భయంకరం అయిపోయింది నీ జీవితం, భూమి మీద కనపడని జీవితం అయిపోయినది. దేవుడు కంచె కట్టాడు. అలాగని పంట పండకపోతే రైతు ఏం చేస్తాడు చెప్పండి? పంట పండకపోతే రైతు ఏం చేస్తాడు? ఇది సహజంగా పండటం లేదని ఎక్స్ట్రా ఎరువులు వేస్తాడు. మళ్ళీ వేస్తాడు. మనకేయట్లేదా ఎరువు? వేయటం లేదా? ఆదివారం ప్రసంగం ఏంటనుకుంటున్నారు మీరు? గుడికి వచ్చి ఆదివారం ప్రసంగం విన్నారనుకోండి, అది ఏంటనుకుంటున్నారు మీరు? ఎక్స్ట్రా ఎరువు అది. అసలు బైబిల్ రాయించినప్పుడు ఒక్క ప్రసంగానికి మీరు మారిపోవాలి. యోనా గారు ప్రకటన చేశారు నినెవె ప్రాంతంలో. ఎన్ని రోజులు ప్రకటన చేశారు? ఎన్ని రోజులు? ఏమైనా సంవత్సరాలు ప్రసంగాలు చేశాడా యోనా గారు? లేదండి. ఒక 4-5 ప్రసంగాలు చేస్తే ఆ పట్టణంలో రాజు మొదలుకొని మంత్రి మొదలుకొని అందరూ మారిపోయి గోను బట్ట కట్టుకొని దేవా మేము తప్పు చేసామని నినెవె పట్టణం మొత్తం మారిపోయింది కదండి. మనం బాప్తీసం తీసుకుని ఎంతకాలం అయిపోయింది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు బాప్తీసం తీసుకుని ఎంతకాలం అయిపోయింది? ఇప్పటికీ దేవుడు కోరుకున్న లక్షణాలు వచ్చాయా? పవిత్రత వచ్చిందా? పరిశుద్ధత వచ్చిందా? పాపం చేయకుండా ఉండగలుగుతున్నారా? ఈ లోకాన్ని ఆశించకుండా ఉండగలుగుతున్నారా? మన జీవితాలు ఎక్కడ ఉండిపోయినాయి చెప్పండి? అదే అంటున్నాడు దేవుడు, యోధా ఈ వనం మనుషులే వాళ్ళను కాపాడడానికి నేను పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. వాళ్ళని వ్యవసాయంగా రైతు ఎంతైతే కష్టపడతాడో పంట విషయంలో, నేను వీళ్ళని పుట్టించడానికి, వీళ్ళని లోకానికి పంపించడానికి, తల్లి గర్భంలో వీళ్ళకి అవయవాలు కట్టడానికి, ఈ లోకానికి వచ్చిన తర్వాత పెంచి పోషించడానికి నేను కొనకకుండా నిద్రపోకుండా ఈ విశ్వానంతా నడిపిస్తుంటే, నా దగ్గరకు వచ్చి నా కోసం బ్రతకవలసిన వాళ్ళు, నా ఇష్ట ప్రకారం నా చిత్త ప్రకారం పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండి నన్ను ప్రకటించవలసిన వాళ్ళు, నా కోసం బ్రతకవలసిన వాళ్ళు ఇదిగో కారు ద్రాక్షలుగా మిగిలిపోయారు. అంటే నాకు పనికిరాని వారుగా మారిపోయారని అర్థం. మీకు మాట్లాడుతాను ఇప్పుడు. మనం అందరం దేవుడికి ఉపయోగపడుతున్నాం చెప్పండి? మన జీవితాలు దేవుడికి ఉపయోగపడుతున్నాయా? కుటుంబానికి ఉపయోగపడతాయి, భార్యకు ఉపయోగపడుతుంది, భర్తకు ఉపయోగపడుతుంది, మీ నాన్నకు ఉపయోగపడుతుంది, మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. మీ జీవితం దేవుడికి ఏమైనా ఉపయోగపడుతుందా? మీ జీవితం నుండి దేవుడికి ఏమైనా పనులు జరుగుతున్నాయా? మీరు ఆయనకు ఉపయోగపడినప్పుడు మీరు ఆయనకి కారు ద్రాక్షే కదా. నా నోట్లో పడి నేను తినలేనప్పుడు ఆ కాయ నాకు పనికి రానప్పుడు నేను కష్టపడ్డాను కదా, ఈ కాయ నేను తినడానికి అర్హుని కదా, నాకు ఎందుకు పనికి రావటం లేదని దేవుడు అంటున్నాడు. అక్కడ పుట్టించింది నేను, పెంచుతున్నది నేను, జీవం ఇచ్చింది నేను, ఆత్మనిచ్చింది నేను, ఆ దేహాన్ని తల్లి గర్భంలో కట్టింది నేను. భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఆ దేహానికి అవసరమైన రంగులు, రుచులు, వసతులు సర్వం అమర్చింది నేను. భూమి మీదకి వెళ్ళిన తర్వాత నీ కోసం బ్రతుకుతున్నావు తప్ప నా కోసం ఏం ఉపయోగపడుతున్నావు? నువ్వు కారు ద్రాక్ష కాదు దేవునికి. ఎప్పుడు నీ కుటుంబం, నీ జీవితం, నీ పిల్లలు, నీ సుఖాలు, నీ సంతోషాలు ఈ లోకమే అనుకుంటే, దేవుడికి ఉపయోగపడిన ప్రతి ఒక్కరూ ఏంటో తెలుసా? కారు ద్రాక్ష. బాగా ఆలోచించండి నేను చెప్పేది. ఒక్కసారి వ్యవసాయం చేస్తున్న రైతును చూడండి, అతని కంటే ఎక్కువ కష్టపడుతున్న నన్ను చూడండి అంటున్నాడు దేవుడు. మీ విషయంలో కష్టపడ్డాను కదా, మీకు మాట్లాడుతానండి. ప్రతి చోట చెప్తాను ఇది. దేవుడు ఎందుకండి, మేము దేవుడి కోసం ఎందుకండి బ్రతకాలని మీరు అనుకుంటారేమో. నేను మాట్లాడుతాను. దేవుడివి అనుభవిస్తున్న వాళ్ళందరూ దేవుడి కోసం బ్రతకండి. లేదండి ఇది నా కష్టం అన్న వాళ్ళందరూ మీకోసం బ్రతికేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను దేవుడు ఏమి అనుభవిస్తున్నారో చెప్తాను, మీవేవో మీరు చెప్పండి. నేను దేవుడి పక్షాన్ని నిలబడ్డాను కదా. ఇప్పుడు దేవుడు మీరు ఏవేవి అనుభవిస్తున్నారో చెప్తాను. అవి అనుభవిస్తున్న వాళ్ళందరూ దేవుడి కోసం బ్రతకాల్సిందే. లేదండి ఇదంతా మా కష్టం అండి, మా ఇష్టం అన్న వాళ్ళు మీ ఇష్టం లేచి వెళ్ళిపోవచ్చు. చివరిలో మిమ్మల్ని ఏమి అడగడు దేవుడు. ఇప్పుడు నేను చెప్తున్నాను దేవుడు ఏంటో. ఒకసారి పైకి చూడండి, ఏ కనపడుతుంది పైన? ఆకాశం. వర్షాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశంలోంచే. ఇప్పుడు ఆకాశం ఎవరిది? దేవుడిది. అందులోంచి వస్తున్న వానలు ఎవరివి? దేవుడివి. రైట్. సూర్యుడు ఎవరు? సూర్యుని ఎవరు చేశారు? దేవుడు. చంద్రుడిని దేవుడు. నక్షత్రాలు దేవుడు. పైన అయిపోయింది. ఇప్పుడు కిందకు వచ్చాను. కింద చూడండి ఏముంది? భూమి. ఎక్కడిది? మా నాన్న కొన్నాడండి 7 ఎకరాలు అనుకో. మీ నాన్నకి ఎవరు అమ్మారని అడుగుతాను నేను. ఎవరో కాపు గారు అమ్మారండి, ఆ కాపు గారికి ఎవరు అమ్మారని అడుగుతాను.
వాళ్ళ తాత ఇచ్చాడండి. వాళ్ళ తాతకి ఎక్కడదని అడుగుతాను నేను. ఎవరు తయారు చేయలేదు, చేతులు మార్చుకున్నారు అంతే. ఇంతకీ తయారు చేసింది ఎవరు? బైబిల్లో ఉంటుంది, నరులకు నేను భూమిని ఇచ్చి ఉన్నాను. కీర్తన గ్రంథంలో రాశాడంటే ఈ భూమిని నరులకు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు దేవుడు. భూమి ఇచ్చాడంటే భూమిలోంచి పండుతున్న ప్రతిదీ కూడా ఎవరిది? ఇప్పుడు యాప చెట్టు ఎవరో చెప్పండి? నాది, నేనే చేశాను, దీని మీద రైట్స్ అన్ని నావే. చెయ్యొద్దండి ఎవరైనా? ఎవరు లేరు. అగో ఆ చెట్టు కింద ఉంటుంది కదా ఆవు, ఎవరిది అది? నాది అనకో. నువ్వు చేసేవా అని అడుగుతాను నేను. కొనుక్కున్నావు అంతే. అర్థమవుతుందా? నాది అనకో. కొనుక్కున్నావు, పాలు తీసుకున్నావు అంతే, గడ్డేసినందుకు. నీది కాదు అది. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మేక ఎవరు చేశారు? దేవుడు చేశాడు. కోళ్ళు ఎవరు చేశారు? దేవుడు చేశాడు. భూమే దేవుడు చేశాడంటే భూమిలోంచి వచ్చేవన్నీ కూడా ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఇప్పుడు ఇంకోటి చెప్పను. ఇప్పుడు మీకు మీ ఇంట్లోకి వచ్చేస్తాను. ఇప్పుడు మీ ఇంట్లో వస్తువులు ఉన్నాయి కదా. నా ఫ్రిడ్జ్ అంటున్నావు కదా. ఫ్రిడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఏ వస్తువు అయినా భూమిలోంచే వస్తుంది. ఫ్రిడ్జ్ అనేసరికి ఐరన్ డోర్. ఐరన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత చెప్పాను కదా, గాలి జనార్దన్ రెడ్డి తవ్వేసుకున్నావు, అవే ఐరన్ గన్లు. ఐరన్ భూమిలోంచి వస్తుంది. మీరు ఏ వస్తువైనా తీసుకోండి, కారా, ఇళ్ళ, పొలమా. బంగారం అంటున్నారు కదా, బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? మనుషులు ఎవరు తయారు చేయరు. భూమిలో దేవుడు పెడితే తవ్వుకుని పైకి తెచ్చి కాల్చి చెవులు చేసి మీకు ఎట్టాడు అంతే వాడు. అంటే ఇప్పుడు బంగారం ఎక్కడిది? భూమిలో ఉంది. భూమిలో ఎవరు పెట్టారు? దేవుడు. పెట్రోల్ భూమిలో ఉంది, దేవుడే పెట్టాడు. గ్యాస్ భూమిలో ఉంది, దేవుడే పెట్టాడు. బొగ్గు భూమిలో ఉంది, దేవుడే పెట్టాడు. వెండి భూమిలో ఉంది, దేవుడే పెట్టాడు. మీరు ఏ లోహం అయినా తీసుకోండి, ఆ లోహాలన్నీ భూమిలో ఉన్నాయి, దేవుడే పెట్టాడు. సిమెంటు దేవుడే పెట్టాడు. ఐరన్ దేవుడిదే. ఇటకలు దేవుడివే. ఇవన్నీ దేవుడు. అంటే మీ ఇల్లు కూడా ఎవరిది? దేవుడిదే. అయిపోయింది చూసారా? ఒలి చేశాను మొత్తం మీ ఏం లేకుండా. ఇటు పొలం నీది కాదు, ఇటు ఇల్లు నీది కాదు, ఇటు వ్యవసాయం చేస్తున్న జంతువులు నీవి కాదు. నీవేడు చెప్పి ఇప్పుడు? గాలి నీదా? కాదు. నీళ్ళు నీవా? కాదు. అగ్ని నీదా? కాదు. అన్ని మీరు చెప్పినవన్నీ రైట్ అండి, అవేవి మావి కాదు. నా శరీరం మాత్రం నాదండి అంటవా? ఎక్కడదని అడుగుతాను నేను. మీ శరీరాన్ని మెమనాలు చేశారా? లేదే. శరీరాన్ని ఎవరు చేశారు చెప్పండి? దేవుడు చేశాడు తల్లి గర్భంలో. అంటే శరీరం కూడా నీది కదా. అమాయకంగా ఇది తెలియక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు కన్ను పోగలేదని అంటారు. నీకన్నా అనకు, ఎవరికన్నా అనాలి? దేవుడి కన్నా అండి. పాపిష్టం అన్నీ చూసి కళ్ళు పాడు చేసుకున్నానండి, కళ్ళు పోయింది అంటే కొంచెం బాగు చేయండి, ఇది దేవుడి కన్నా అనాలా? అర్థమైందా? కన్ను ఎవరిది? దేవుడిది. శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఎవరిది ఇప్పుడు? దేవుడిది. లోపల ఆత్మ ఉంది. ఆత్మ ఉంటేనే నువ్వు తిరుగుతావు. ఆత్మ ఒక్కసారి వెళ్ళిపోయింది, దేవుడు తీసాడు అనుకోండి, శరీరం ఇలా పడుకుంటుంది. ఇప్పుడు ఆత్మ ఎవరిది? దేవుడిది. ఇప్పుడు ఆకాశం ఆయిందే, భూమి ఆయిందే, ఇల్లు ఆయిందే, పొలం ఆయిందే, జంతువులు ఆయనవే, వ్యవసాయం ఆయిందే, శరీరం ఆయిందే, ఆత్మ ఆయిందే. ఇప్పుడు చెప్పండి మీదేంటో ఒకటి చెప్పండి. ఒకటి ఎవరైనా చెప్తే 1000 రూపాయలు ఇస్తాను. ఇది నాది అని మీరు నిరూపిస్తే మీకు 1000 రూపాయలు ఇస్తాను. నాదండి ఇది అని అంటే ఒకటే. ఏదైనా ఉందా మీది? ఏమీ లేనప్పుడు నువ్వు ఎవరి కోసం బ్రతకాలి? చూసావా? అన్నీ ఆయనవే అనుభవిస్తూ ఆయన కోసం బ్రతకవా? విచిత్రం ఏంటంటే ప్రార్థనలు పెట్టి 1000 రూపాయలు ఆలు ఖర్చు పెట్టి ఎక్కడి నుంచో దైవ సేవకులు రప్పించి వాళ్ళే కష్టపడి భోజనాలు ఉండి, రెండు బాబు వాక్యం వినిపిస్తామంటే మేము చాలా బిజీగా ఉన్నాం. ఏం చేయాలి చెప్పండి? వెళ్ళి దేవుడు అనుభవిస్తూ దేవుడి దగ్గరికి రాని వాడిని ఏం చేయాలి? వాడిని ఏమనాలి? ఏ ద్రాక్ష అనాలి? కారు ద్రాక్ష. ఇప్పుడు చెప్పండి, దేవుడు అడుగుతున్నాడు, న్యాయము తీర్చమని న్యాయము కోరుతున్న న్యాయాధిపతి. ఇప్పుడు ఈ కారు ద్రాక్షలన్నిటినీ ఏం చేయాలో మీరు చెప్పాలి నాకు. ఏం చేయాలి? పంటను ఎలాగైతే రైతు కాలుస్తాడో భూమి మీద నువ్వు దేవుడి కొరకు బ్రతకకపోతే నిన్ను కూడా మరణం తర్వాత పాతాళంలో వేసి బాగా కాలుస్తాడు. దేవుడిని నమ్మనండి, దేవుడి దగ్గరకు రానండి, దేవుడు పని చేయనండి, దేవుడి గుళ్ళో ఉండండి, ప్రార్థన చేయనండి, వాక్యం నేర్చుకోనండి, బాప్తిసం తీసుకోనండి, బాగా త్రాగుతానండి, బాగా ఊరి మీద పడి తిరుగుతానండి, దేవుడితో నాకు ఎటువంటి సంబంధం లేదండి అన్నావనుకో, భూమి మీద ఉన్నంతకాలం చూస్తాడు. ఇదిగో సభలు పెట్టి పిలుస్తాడు, రానాయన నీకు అర్థం కాలేదేమో చెప్తానంటాడు. దైవజనులతో ప్రసంగాలు చేయిస్తాడు. మారు మారు మారు, దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడని ఎన్నో మాటలు నీకు అర్థమయ్యేలాగా చెబుతాడు. చెప్పినా వినను, చెప్పినా పట్టించుకోను, నా ఇష్ట ప్రకారం నేను బ్రతికేస్తాను అంటే చనిపోయేంత వరకు ఎదురు చూస్తాడు. చనిపోయిన తర్వాత ఎక్కడేస్తాడు? నరకంలో వేసి కాల్చేస్తాడు. పాట వేస్తారా? ధనవంతుడు లాజరు పాట తీయండి.
ఓ మాట మీరు బైబిల్లో చదువుకున్నారు చాలా సంవత్సరాల నుంచి. ఏ మాట చదువుకున్నారంటే, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు మీకు ఇద్దరు కనపడ్డారా? కనపడ్డారు. ఈ లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడట పరదేశికి. ధనవంతుడు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయాడని చదువుకుంటాం, అక్కడ పాతాళానికి వెళ్ళిపోయి కాలిపోతున్నాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, చాలా సంవత్సరాలుగా చదువుకున్నారు కదా బైబిల్ మీరు, వాళ్ళిద్దరి సందర్భం చూశారు కదా. ఇంతకీ ఈ ధనవంతుడు ఆ నరకానికి వెళ్ళిపోయి కారిపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? వ్యభిచారం చేశాడా? అక్కడ రాసి ఉందా వ్యభిచారం చేశాడని? దొంగతనం చేశాడని ఉందా? ఏమీ లేదండి. వాడు ఏం చేశాడో తెలుసా? ఒకసారి 19వ వచనం చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడట. ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడట. ఏమండి, ఇక్కడ మాట అడుగుతాను నేను. దేవుడు భూమి మీద మనకు ఆయుష్కాలం ఇచ్చింది ఈ లోకంలో పడి సుఖపడ్డానిక, దేవుడి కోసం కష్టపడ్డానిక, దేవుడి కోసం బ్రతకడానిక? మీరు చెప్పండి. దేవుడి కోసం కష్టపడడానికి పుట్టావు నువ్వు, తెలుసా? ఏమండి, ఈరోజు మీటింగ్ జరగడానికి పిల్లలు మధ్యాహ్నం నుంచి కష్టపడ్డారా? టెంట వేయాలంటే కష్టపడాలి, రాడ్లు పాతాలంటే కష్టపడాలి, సౌండ్ పెట్టాలంటే కష్టపడాలి, వంటలు చేయాలంటే కష్టపడాలి. ఇవన్నీ ఇక్కడికి రావాలన్నా కూడా వేల రూపాయలు, ఒక 30,000 40,000 ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అయిన కష్టం కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయండి? పొలానికి వెళ్ళి పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడి ఒక్కొక్క రోజు 500 1000 రూపాయలు తెచ్చి ఆ డబ్బులన్నీ 30 రోజులో 40 రోజులో 2 నెలల్లో 3 నెలల్లో ఆ డబ్బులన్నీ వాళ్ళ పొలంలో పడిన కష్టం అంతా, ఆ కష్టార్జితం అంతా తెచ్చి ఒక చోట జమ చేసి ఒక 30-40 వేలు చేసుకుని ఒక 2-3 నెలలు పొలంలో పడిన కష్టంతో ఇదిగో ఇంత సభ ఏర్పాటు చేసి వాళ్ళ కష్టం అంతా మన కోసం దారపోస్తుంటే, వాళ్ళంతా దేవుడి కోసం ఏం చేశారో తెలుసండి? 2 నెలలు 3 నెలలు కష్టపడ్డారు, శ్రమపడ్డారు. నా తండ్రి కోసం నేను పనిచేసిన డబ్బులన్నీ దాస్తాను, నా తండ్రి కోసం నేను చెప్పిస్తాను అంటే ఇప్పుడు వాళ్ళు సుఖపడుతున్నారా? దేవుడి కోసం శ్రమ పడుతున్నారా? శ్రమ పడుతున్నారు. మీరేం చేస్తున్నారు చెప్పండి? మీరేమంటారో నాకు తెలుసు. ఏమంటారో తెలుసు మీరు? మేము ప్రభువుని నమ్మేసుకున్నామండి, మేము పరలోకం వెళ్ళిపోతామండి. భ్రమ ఇది మీకు తెలుసా? ప్రభువుని నమ్మేసుకున్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారని బైబిల్లో లేదు. ఒకసారి బైబిల్ చూస్తారా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూసుకోండి, జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21. ప్రభువా అని నన్ను పిలిచివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపుడు అని ఉందా? అందరూ వచ్చేస్తారని ఉందా? అదేంటది ఎలాగుంది అక్కడ? ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి ప్రవేశింపడు. ప్రభువా అని నమ్మినోడు పిలుస్తాడా? నమ్మనోడు పిలుస్తాడా? నమ్మినోడే కదా. మరి ప్రభు ఏంటి అలా మాట్లాడుతున్నాడు అక్కడ? నువ్వు నమ్మేవంతే. నమ్మిన తర్వాత నా బైబిల్లో నేను నీ జీవితం ఎలాగుండాలని కోరుకున్నానో అలా వాక్యము విని నువ్వు అలా బ్రతకటం లేదు. ఇది మీకు అర్థమవుతుంది. ఉదాహరణ చెప్తాను. స్కూల్లోకి అందరినీ జాయిన్ చేస్తారు, అందరూ పాస్ అవుతారా? వీడు బడికి వెళ్ళిన దొంగ బడిలోకి వెళ్తాడు, పుస్తకాలు అక్కడ పెడతాడు, పరారైపోయి సినిమాకి వెళ్తాడు, సాయంత్రం అందరితో పాటు కలిసి ఇంటికి వచ్చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే మా ఓడు స్కూల్కి వెళ్ళిపోయాడండి, ఉద్ధరించేస్తున్నాడు అని వీళ్ళ కలలుగా అంటున్నారు. ఇంతకీ వీడు బడికి వెళ్ళిన దొంగ, చదువుకోడు, క్లాసులో ఉండడు, వినడు, నేర్చుకోడు. పరీక్షలు పెట్టినప్పుడు ఏమైపోతారు చెప్పండి? ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావు, మంచిది, రక్షణలో ఒక అడుగేసావు, రక్షణలో మొట్టమొదటి మెట్టెక్కావు. ప్రభువులోనికి వచ్చిన తర్వాత ప్రభు నీ జీవితం నుండి కోరుకుంటున్నది న్యాయం కదా, విధేయత కదా, వాక్యం నేర్చుకోవటం కదా, ఆ వాక్య ప్రకారం నువ్వు బ్రతకటం కదా, నీ జీవితాన్ని యేసుక్రీస్తుల వారిలాగా ఈ లోకానికి చూపించడం కదా. అలా నువ్వు బ్రతుకుతూ ప్రభువు కోసం నువ్వు ప్రకటించాలి కదా. నమ్మని వారి దగ్గరికి ప్రభు రక్షణని పట్టుకెళ్ళాలి కదా. ఆయన పక్షాన్ని ఇదిగో ఈ రోజు ఈ కుటుంబం ఎలాగైతే శ్రమ పడిందో, కష్టపడిందో, ఇలా నువ్వు శ్రమపడి సభలు పెట్టి సెమినార్లు పెట్టి ఈ ప్రభు రక్షణని అనేక మందికి నువ్వు దగ్గరికి నువ్వు తీసుకెళ్ళాలి కదా. నమ్మే ఉపయోగం ఆయన కోసం బ్రతకనప్పుడు. అదే అంటాడు అక్కడ, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి రాడు. నేను అందరికీ చెప్తున్నాను ఓపెన్గా, మిమ్మల్ని ప్రేమించి మీరు ప్రభు దగ్గరికి వచ్చారు, స్తోత్రం, మంచిది.
వచ్చిన మీరు మీ బ్రతుకులను చక్కపెట్టుకుని ప్రభు పని చేస్తేనే తప్ప పరలోకానికి మీరు వెళ్ళరు. ఆ కిందే ఉంటుంది, తర్వాత వచ్చిన మీరు చదువుకోండి అక్కడే. ప్రభువా ప్రభు అని నిన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇక్కడ నమ్మిన వాళ్ళని 2 వర్గాలుగా విడగొట్టాడు. ఒకటి ప్రభువా ప్రభు అని పిలిచేవాళ్ళు, తండ్రి చిత్త ప్రకారం చేసేవాళ్ళు. పిలిచేవాళ్ళు, చేసేవాళ్ళు, పిలిచేవాళ్ళు, చేసేవాళ్ళు. ఇంతకీ ఎవరు వెళ్తారంటే వీళ్ళిద్దరిలో పరలోకానికి? చేసేవాడు వెళ్తాడు. నీ తండ్రి ఇష్టం ఏంటో తెలుసుకో. యేసుక్రీస్తుల వారి తండ్రి ఇష్టాన్ని తెలుసుకున్నాడు. ఆయన బ్రతుకాలం అంతా మీరు చూడండి, నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. ఇందుకే ఏంటి తండ్రి ఇష్టం? తెల్లవారు లేస్తే ఏదో ఒక గ్రామానికి వెళ్ళిపోవటం, సువార్త ప్రకటించటం, తండ్రి గురించి చెప్పటం, అది తండ్రి ఇష్టం. నువ్వే నిజంగా ఆ తండ్రిని నమ్మితే, ఆ ప్రభుని విశ్వసిస్తే, నీ పేరట, నీ కుటుంబం పేరట ఏవి సువార్త కార్యక్రమాలు, ఏవి ప్రభు పనులు, ఏవి నీ పేరట ప్రార్థనలు, ఏవి నీ పేరట వాక్యాలు, ఏవి నీ పేరట ప్రసంగాలు, ఏది నీ పేరట తండ్రి పని. పిలిచేవాడిగా ఉండిపోయావా, చేసేవాడిగా ఎదిగావా? ఆలోచించుకో. పిలిచేవాడిగా ఉండిపోయావా, చేసేవాడిగా ఎదిగావా? ఎదిగొచ్చిన కొడుకు. తండ్రికి 4 కొడుకులు ఉన్నారనుకోండి, 4 కొడుకుల్లో ఎవడో ఒకడో ఇద్దరు ఉపయోగపడతారు తండ్రికి, మిగతా అంతా జులాయిగా ఊరి మీద పడి తిరిగి వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి రాత్రి నాన్న పిలుస్తారు. ఈ కష్టపడి పొలంలో పనిచేసి వచ్చి నాన్నకి సహాయం చేస్తున్నవాడు నాన్న పిలుస్తాడు. వీళ్ళిద్దరు పిలుపులో ఎవరు పిలిపిస్తాం చెప్పండి నాకు దేవుడికి? ఈ నాన్నకి ఎవరు పిలిపిస్తాం? పని చేసి వచ్చి నాన్న అంటాడు కదా. నాన్న అనగానే ఏమంటారు, తెలియని ఆనందం. కొడుకు పొలంలో కష్టపడి పనిచేసి వచ్చాడండి. నాన్న ఏం తాగుతావురా? అమ్మ అర్జెంటుగా పెద్దోడు వచ్చాడు పొలంలోంచి, వాటర్తే ఏమన్నా చల్లగా ఏమన్నా వాడికి ఇయ్యు అంటది. ఊరి మీద పడి తిరిగి వచ్చాడు వీడు. ఇంటికి రాగానే డోర్ కొట్టి నాన్న అంటున్నాడు. చూడు ఆ వెధవ వచ్చాడు అంటాడు. చూసారా, ఇద్దరికి తేడా తెలిసిందా? వీడు వస్తే ఆ వెధవ వచ్చాడు చూడు అంటున్నాడు. పని చేసి వచ్చినోడు వస్తే ఇగో వాడు ఎండన పడి వచ్చాడా, మీ ఏదైనా చల్లగా ఇయ్యి అంటున్నాడు. ఏంటి ఇక్కడ ఏం జరిగింది చెప్పండి? ఇద్దరిలో ఏంటి తేడా? ఒకడు నాన్న అని పిలుస్తాడు అంతే, ఏ బాధ్యత ఎత్తుకోడు. నాన్న ఒకడే కష్టపడుతున్నాడు కదా, నాన్న ఒకడే సంపాదిస్తున్నాడు కదా, చెల్లెలు పెళ్లి చేయాలి కదా, అక్కకి పెళ్లి చేయాలి కదా, కుటుంబం అంతా అప్పుల్లో ఉంది కదా, నేను ఊరి మీద పడి తిరిగితే ఎలాగా నాన్న ఒకడే కష్టపడితే అప్పులను ఎలా తీరుస్తామని వీడు సొంతంగా పని చేస్తాడు. ఆ కష్టార్జితాన్ని పట్టుకొచ్చి నాన్నకిచ్చి నాన్న అప్పులు కట్టు అంటాడు. ఎదుగొచ్చాడు, పని చేస్తున్నాడు. పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ఎదుగొచ్చిన కొడుకువా, ఎదుగొచ్చిన కూతురువా? నీ పేరట ఏమైనా పని జరుగుతుందా? ఆయనకి పిలుస్తున్నావు అంతే, వస్తున్నావు వెళుతున్నావు, పిలుస్తున్నావు, పిలుపుతో ఆనందపడిపోతాడు అనుకుంటున్నావా? పిలిస్తే ఆనందపడిపోయాడు అనుకుంటున్నావా? దేవుడు బైబిల్ తేలిక చేసేవేమో ఇంతకాలం. ఒక వచనం చూపిస్తాను ఇప్పుడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. దేవుణ్ణి ఎలా ప్రేమించాలట? మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ. క్రియ అంటే ఏంటి చెప్పండి? పని. క్రియతో, సత్యము అనగానే దేవుని మాట, వాక్యం. మీ పనిని జరిగించండి వాక్యం కోసం. వాక్యంతో ప్రేమించండి, క్రియలతో ప్రేమించండి దేవుణ్ణి. ఒకనొక సందర్భంలోనండి యేసుప్రభు పేతురుని పిలిచాడు. యోహాను సువార్త 21:15 ఉంటుంది, రాసుకుని తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 21:15 ఉంటుంది. పేతురుని పిలిచాడు. పేతురు, ఇగో ఇక్కడ ఉన్న ఈ శిష్యులందరికంటే నువ్వు అగ్రగణ్యుడు కదా, పెద్దవాడు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎవరిని అడుగుతున్నారు? యేసు ప్రభు పేతురుని అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనేసరికి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడండి పేతురు. అయ్యో ఇదేం ప్రశ్న ప్రభువా, నువ్వు వెనకాల 3.5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నానే, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తున్నానే, అదే నన్ను ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నావు, నీ మీద ఇష్టం లేకపోతే నీ వెనకాల ఎందుకు తిరుగుతాను? అప్పుడు అంటున్నాడు, నా వెనకాల తిరిగినంత మాత్రాన నువ్వు నన్ను ప్రేమించిన వాడవు కావు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు, నా గొర్రెలను మేపు. నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు అంటే అర్థం ఏంటి? గొర్రెలు అనగానే మేకల కోసం, గొర్రెల కోసం చెప్పాడా?
నన్ను ప్రేమిస్తే, ఇదిగో నా పిల్లలైన వాళ్ళు చాలామంది వాక్యం లేక నరకానికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ దగ్గరికి నా వాక్యం పట్టుకుని వెళ్ళు, కష్టపడు, సేవ చేయి, సేవ చేస్తున్న సేవకుడికి సహకారం చేయి. ఇద్దరు కలిసి వాక్యాన్ని పట్టుకుని వెళ్ళండి. విశ్వాసులు, కాపరి అందరూ కలిసి చుట్టుపక్కల ప్రాంతాలకి వాక్యం పట్టుకుని వెళ్ళండి. అలా సువార్త కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళే నన్ను ప్రేమిస్తున్నారు, వాళ్ళే నాకు పనికొచ్చే ద్రాక్షలు. న్యాయము కోరుతున్న న్యాయాధిపతి. చెప్పండి, ఇప్పుడు న్యాయం ఏంటో? అన్నీ ఇచ్చిన దేవుడి కోసం బ్రతకటం న్యాయమా? మన కోసం మనం బ్రతకటం న్యాయమా? ఇందాక లోకస్వార్తకు వచ్చారు కదా, ధనవంతుడు ప్రతి దినము ఏం చేస్తున్నాడట? సుఖపడుతున్నాడు. అసలు బైబిల్ ఏం చెప్పింది తెలుసా క్రైస్తవులకి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చూడండి, ముగించేస్తాను ఇక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షమున మనకు అనుగ్రహించబడింది. ఇంతకేం అనుగ్రహించబడ్డాయి మనకి? ఆయన పక్షముగా శ్రమపడుటయు మనకు అనుగ్రహించబడింది. ఆయన పక్షాన శ్రమ. యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉండగా సుఖపడ్డా, శ్రమపడ్డా? శ్రమ. ఆయన వెనకాల వచ్చిన అపోస్తులు సుఖపడ్డారా, శ్రమలు పడ్డారా? శ్రమలు. ఆయన కట్టిన తొలుత సంఘం, ప్రారంభపు సంఘం, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో కనపడుతున్న సంఘానికి ఏమొచ్చిందట? హింస. అంటే సంఘం చూసారా ఎంత బాగుంది? చూసారా బైబిల్ అంతా అలాగా చదువుకుంటూ వస్తే ఎంత బాగా అర్థమవుతుంది చూసారా? క్రీస్తు యేసునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు మనకు అనుగ్రహించబడింది. ఆయన కోసం శ్రమ పట్టడం అంటే భాగ్యం అండి, తెలుసా? భాగ్యం తెలుసా? ఆ తల్లి ఈ కూడికను పెట్టాలనుకున్న తల్లి మధ్యాహ్నం ఎప్పుడో 11 గంటలకు 12 గంటలకు మండు టెండలో బయలుదేరింది నా దగ్గర నుంచి. ఇక్కడ ఈ ఊరికి వచ్చేటప్పుడు వచ్చింది. ఆ బజార్లో సరుకులన్నీ కొనుక్కున్నది. ఆ వేడిలో, ఆ ఎండలో ఆ సరుకులన్నీ వేసుకొని వచ్చింది. ఇదిగో నిలువు టెండలో మీ అందరి కోసం వంట సిద్ధం చేస్తుంది. ఏంటి ఒళ్ళు ఎలాగుంది చెప్పండి? ఈ ఎండలో తిరుగుతుంటేనే. అలాంటిది వంట ఏమైపోద్ది చెప్పండి శరీరం? ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టమో తెలుసండి? మా తండ్రి మమ్మల్ని కన్నాడు కదండి, మా కుటుంబాన్ని కాపాడాడు కదండి, మాకు ఒక మంచి బిడ్డనిచ్చాడు కదండి, ఆయనకి మేము ఏదో ఒకటి చెయ్యాలి కదండి. బాగా ఆలోచించుకోండి. రాత్రి మీరు ఏం చేస్తున్నారో మీ దేవుడికి, మీ తండ్రికి మీరు ఏం చేస్తున్నారు? కాపాడాడే, మిమ్మల్ని పెంచుతున్నాడే, మంచి కుటుంబాలుగా మిమ్మల్ని చేశాడే, మీకు గర్భఫలాలను ఇస్తున్నాడే, మీరు ఏ రోగం బారిన పడిపోకుండా మిమ్మల్ని బాగు చేసుకుంటున్నాడే, కాపాడుకుంటున్నాడే, రక్షించుకుంటున్నాడే. అంతకు మించి రక్షణ అనే వలయంలోనికి మిమ్మల్ని పట్టుకొచ్చి చక్కటి మందిరాన్ని ఇచ్చి, సన్నిధిని ఇచ్చి, దేవుడు మాటలు ఇచ్చి, దేవుడు పాట ఇచ్చి, ఆయన సన్నిధిని ప్రతి ఆదివారం మీ ముందుకు తెస్తూ ఆయన మీ దగ్గరకు వస్తున్నాడే. ఎంతగా మీ వెనక దేవుడు వస్తుంటే అసలు మీరు దేవుడికి చేస్తున్నది ఏంటి చెప్పండి? బాగా ఆలోచించుకోండి. మన కార్యక్రమాలు మనం ఎంత బాగా చేసుకుంటామండి? పిల్లల బర్త్డేలు బాగా చేసుకుంటాం. కూతురు పెళ్లి చేయాలనుకోండి, డబ్బులు లేకపోయినా 10 లక్షలు అప్పు తెచ్చి మరీ చేస్తాడు. అన్నిటికీ చేసుకుంటాం. హాస్పిటల్కి వెళ్ళిపోయాం, హాస్పిటల్ బెడ్ మీద పడిపోయావు, ₹1,00,000 ఉంటే కానీ నువ్వు బ్రతకూడదు అన్నావు. నువ్వేమంటావు చెప్పండి అప్పుడు? అబ్బాబ్బా అంత లేదురే, మమ్మల్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్ళిపోతానంటావా? 1,00,000 కాదు 2 లక్షలైనా తెస్తాను, 2 రోజులు అడి లేగాల్సిందే పైకి అంటావు. చూసావా? నీకోసం ఖర్చు పెట్టుకుంటావు, కుటుంబం కోసం ఖర్చు పెడతావు, కష్టమనో, అప్పులనో, బాధలనో. దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం మాకు అప్పులండి, మా కష్టాలండి, మా కన్నీళ్ళండి. ఏమంటే ఈరోజు కార్యక్రమం చేసిన వాళ్ళకి లేవటి అప్పులు, లక్షల అప్పులు ఉన్నాయి వాళ్ళకి, నాకు తెలుసు. ఎందుకు పెడుతున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎందుకు కష్టపడుతున్నారు? ఆలోచించండి. కారు ద్రాక్షగా మిగిలిపోయావా? దేవుడు అడిగాడు కదా, నాకు మీరేం చేయాలి? న్యాయం తీర్చండి అని. ఆ న్యాయం ఏంటో నీకు అర్థమైపోయింది. ఆ న్యాయమే అక్కడ ధనవంతుడికి జరిగింది. 25వ వచనానికి వెళ్ళేసరిగా నేను ఎందుకు వచ్చేసాను వీళ్ళు కంటే, అబ్రహాం అంటున్నాడు, కుమారుడా నీ జీవితకాలమందు, లోకాసువార్త 16:25లో అబ్రహాం ధనవంతుడితో అంటున్నాడు, కుమారుడా నీవు ఎందుకు వచ్చావో తెలుసా ఈ నరక యాతనకి? ఎందుకు వచ్చేసారో తెలుసా ఈ నిత్యాగ్ని దండనకి? నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టుగా సుఖాలు అనుభవించావు. సినిమాలు అన్నావు, జబర్దస్తులు అన్నావు, సీరియల్ అన్నావు, విందులు అన్నావు, వినోదాలు అన్నావు, ఏమంటే పెళ్ళిళ్ళు అన్నావు, షికార్లు అన్నావు, ఊరు అన్నావు, బంధువులు అన్నావు. నీ ఇష్టమే, నీ సుఖాలే ఆలోచించుకున్నావు. నా కోసం ఏనాడు కష్టపడిన దాఖలాలు నీ జీవితంలో లేవు, అందుకే నువ్వు నరకానికి వచ్చావు అన్నట్టు. అంతే తప్ప నువ్వు వ్యభిచారం చేసావు, నువ్వు దొంగతనం చేసావు అని అక్కడ ఏమీ లేదు. ఉందా? ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీకు ఏం అర్థమైందో? ధనవంతుడి జీవితాన్ని బట్టి
ఆ లోకాసువార్త 16:25 రాయబడిన దాన్ని బట్టి నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. లోకంలో సుఖపడటం దేవుడి లెక్కల్లో నేరమా? నేరమా కదా? నేరమే. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇదిగోరండి పక్కోడండి బాగా చదువుకున్నాడండి, మంచి ఉద్యోగం చేసుకున్నాడండి, ఇంటి నుండి ఏసీ పెట్టుకున్నాడండి, శుభ్రంగా చికెన్ మటన్ తింటున్నాడండి, బాగా సుఖపడుతున్నాడండి, నేను కేసు పెట్టడానికి వచ్చానండి, కేసు ఎట్టు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఏమంటాడు? వెరుబాగులోడువా, పిచ్చోడువా, ఆడు తింటున్నాడు, ఆడు సంపాదించుకున్నాడు, ఆడు సుఖపడతాడు, నీకేమరా పోవదలకి అంటాడు. ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టామనుకోండి అదే కేసు. వీడు ప్రతి ఆదివారం ఇంట్లోనే ఉంటాడండి, గుడికి రాడండి, మటన్ తెచ్చుకుని తింటున్నాడండి, ఏసీలో పడుకుంటున్నాడండి, దేవా ఏం చేద్దాం ఏంటంటే అర్జెంటుగా నరకంలో వేసి అంటాడు. చూసారా? దేవుడి కోసం పుట్టిన నువ్వు దేవుడి దగ్గరికి రావా? దేవుడి సన్నిధిలో ఉండవా? దేవుడికి ప్రార్థన చేయవా? ఎందుకు నీ జీవితం? ఎందుకు అన్నాడు ఆయన? ఎందుకు ఇచ్చాడు ఈ జీవితం? నీ కోసం ఈ అనంత విశ్వాన్ని నడిపించడానికి, నిన్ను బ్రతికించడానికి ఆయన ఎందుకు కష్టపడాలి? నువ్వు ఇంట్లో పడుకొని సుఖపడుతుంటే? జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పే ప్రతి మాట. చెప్పలేదేమో ఎంతకాలం ఎవరు మీకు అన్యాయం చేసుకుంటున్నారు మీ జీవితాన్ని. దేవుడికి ఉపయోగపడని ప్రతి జీవితం కారు ద్రాక్ష, కాల్చేస్తాడు పంటను. ఎలాగైతే రైతో ఉపయోగపడని నీ జీవితాన్ని కూడా మరణం తర్వాత దేవుడు కాల్చబోతున్నాడు, కాల్చేస్తాడు. ఎంత దారుణంగా ఉంటుందో తెలిసిండి. మరణము చూడని మనుషుడు ఉండడు, ధనవంతుడా పేదవాడా, ఎవరికైనా మరణం పలకరించే రోజు ఖచ్చితంగా మనందరి జీవితాల్లోనూ ఉంటుంది. వాట్ నెక్స్ట్? మరణం తర్వాత ఏంటి? నీ జీవితాన్ని ప్రభుకి ఇస్తావా? నీ జీవితంలో ప్రభు కార్యక్రమాలు ఉంటాయా? నీ జీవితంలో ప్రభు యొక్క పరిశుద్ధత ఉంటుందా? నీ జీవితంలో ప్రభు యొక్క సాక్ష్యాలు ఉంటాయా ఈ భూమి మీద? నీ జీవితాన్ని బట్టి వెళ్ళిపోయాడండి, బ్రతుకున్నప్పుడు చక్కగా ప్రార్థనలు పెట్టేవాడండి, ఆయన కోసం చెప్పేవాడండి, ఆయనలా బ్రతికేవాడండి అని నీ జీవితాన్ని బట్టి ప్రభుకి ఏమైనా సాక్ష్యాలు విడిచి లోకంలో వెళితే అప్పుడు నీ ఆత్మకు పరదేశు తప్ప నీ ఇష్ట ప్రకారం ఈ లోకంలో బ్రతికేసి మరణం తర్వాత స్వర్గం వెళ్ళిపోతాను అంటే అది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా లేడు. అదే వాక్యము, అదే బైబిలు, అదే దేవుడు ఈ లోకానికి వేసిన మార్గం. ప్రభు కష్టపడి పరలోకాన్ని సాధించాడు, శిలువలో ప్రాణం పెట్టి. నువ్వు ఆయనలాగే ప్రాణం పెట్టి పరలోకాన్ని సాధించాలి. ఇది బైబిల్. 1 యోహాను 3:16 చదువుకున్న తర్వాత ప్రభు మన నిమిత్తం ప్రాణం పెట్టాడు, మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నామని ఉంటుంది. అక్కడ ఆప్షన్ లేదు. ఇక అలాగే ఉంది బైబిల్లో. మనకిష్టమైనట్టుగా బైబిల్ ఉండదు. బైబిల్లో ఉన్న వాక్యానుసారంగానే మన జీవితాలను మలుచుకోవాలి తప్ప మనకిష్టమైనవి బైబిల్లో ఉండవు. మన హృదయం సుఖపడడానికి ఇష్టపడుతుందా, కష్టపడడానికి ఇష్టపడుతుందా? సుఖపడడానికి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వచనాలే ఎత్తుకుంటాం బైబిల్లో. ఎవరికైనా ఆశీర్వాదాలు ఇష్టం అనుకోండి, ఎక్కడెక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయో ఎత్తుకుంటున్నారు. ఎవరికి దీవెనలు ఇష్టం అనుకోండి, బైబిల్లో ఎక్కడెక్కడ దీవెనలు ఉన్నాయని ఎత్తుకుంటున్నారు. ఇప్పుడు బైబిల్లో శాపాలు ఉన్నాయి, దేవుడికి కోపం వచ్చి మనుషులను భయంకరమైన శిక్షలు వేసిన శిక్షలు ఉన్నాయి, దండనలు ఉన్నాయి, తీర్పులు ఉన్నాయి. ఇవేవి మనం వెతుక్కోం, ఎందుకంటే మనకి కొంచెం వినడానికే కష్టంగా ఉంటుంది. నీకు కష్టంగా ఉన్న తర్వాత నీ జీవితం బాగోకపోతే నీ జీవితం మీద కూడా వచ్చేది అదే. కనుక రాత్రి బాగా ఆలోచించుకోండి, ప్రభు వైపు మరలండి. ఈ లోకము, ఈ జీవితము చాలండి. మరణం ఏ టైంలో ఎవరిని ఎలా పలకరిస్తుందో తెలియటం లేదు. యవనస్తులు గుండెలే ఆగిపోతున్నాయి. మీకు తెలియదు కాదు, ఈ మధ్యకాలంలో వరుసగా మరణాలన్నీ యవనస్తులువే. యవనస్తులు పెళ్ళిలో డ్యాన్స్ వేస్తుంటే డ్యాన్స్ వేస్తూనే పడిపోయాడు. 17 సంవత్సరాలు. అందరి గుండెలు వీక్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు మరణం ఎవరిని ఎలా పలకరిస్తుందో తెలియదు. మరణం మరుక్షణం కనపడేది. నీ తండ్రే నీ జీవితానికి నువ్వు చెప్పవలసింది ఆ తండ్రి ఎదుట నిలవబడి లెక్కలు ఏం చేసావు భూమి మీద అని. భద్రపరచుకోండి, పాపాలు చేయకండి, నేరాలు చేయకండి, ప్రభు సన్నిధిలో ఉండండి, ప్రభు పనుల్లో ఉండండి. మరణం వస్తే ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.